గవర్నమెంట్ ఉమెన్ పెన్షనర్స్ అసోసియేషన్ నుంచి నా పేరు ఉమాదేవి, నేను చైర్పర్సన్ను. కన్వీనర్ నాగమాంబ గారు. నిన్న క్యాబినెట్ నిర్ణయం మేరకు హెల్త్ కార్డు ఇష్యూ మీద ఏహెచ్ఎస్ మీద బట్టి విక్రమార్క గారు మాట్లాడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి, సబ్ కమిటీకి, క్యాబినెట్ మంత్రివర్గ సభ్యులందరికీ కూడా ఇంక్లూడింగ్ బట్టి విక్రమార్కన్న వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఇచ్చిన వాదా ప్రకారము ముఖ్యమంత్రి గారు ఇంత తక్కువ టైంలో మాకు ఈ కార్డు ఇష్యూ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. వారికి మేము పాలాభిషేకాలు చేయడం ముఖ్యం కాదు, మా తెలంగాణ ఆడబిడ్డల ఆశీస్సులు ముఖ్యము ముఖ్యమంత్రి గారికి. సో మేము అదే ముఖ్యమంత్రి గారికి మా తెలంగాణ ఆడబిడ్డలు అందరి తరఫున, ఉద్యోగస్తులు, పెన్షనర్స్ అందరి తరఫున కూడా మేము వారికి ఆశీర్వాదాలు ఇస్తూ 10 కాలాల పాటు వారు ఆరోగ్యంగా ప్రభుత్వంలో అధికారంతో ఉండాలని కోరుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి కృతజ్ఞతాభావం అందరికీ తెలుపుకుంటున్నాము మా అందరి తరఫున. తెలంగాణ ప్రభుత్వ మహిళా పెన్షనర్స్ అసోసియేషన్ మాది. దానికి నేను కన్వీనర్ని. నేను సెక్రటరియట్లో చేసి రిటైర్ అయ్యాను. నా పేరు ఎస్ఎంఎల్ నాగమాంబ. అయితే మేము అక్టోబర్లో మినిస్టర్ గారిని, మన చీఫ్ మినిస్టర్ గారిని కలవడం అంటూ జరిగింది. దానిలో మేము అడిగింది ఒకటే, పాత జీవో ఏమాత్రం ఎఫెక్ట్ లేదు ఈహెచ్ఎస్ మీద ఉన్నదాన్ని, దాని ఇంప్లిమెంటేషన్ కూడా లేదు. కాబట్టి మీరు దయచేసి మాకు కొత్త జీవో ఒకటి ఇష్యూ చేసి, కమిటీ ఒకటి వేసి, మా దగ్గర నుంచి కూడా మీరు కాంట్రిబ్యూషన్ తీసుకొని సేమ్ కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ నుంచి కూడా వేస్తూ మాకు ఒక ట్రస్ట్ పెట్టి మాకు మెడికల్ ఎయిడ్ ఇవ్వండి. ఎంత ఖర్చు అయితే అంత పెన్షనర్కి కానీ ఎంప్లాయీకి కానీ మీరు గవర్నమెంట్ దీన్ని తీసుకొని చక్కగా గవర్నమెంట్ తరఫున మాకు జబ్బు పడ్డా ఏది పడ్డా కూడా మాకు ఆసుపత్రుల ఖర్చులు అవి ఇవ్వమని చెప్పి మేము అడిగాము. ఆ రోజే ఆయన అన్నారు, ముఖ్యమంత్రి గారు ఇంతవరకు మీకు కార్డు లేదు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంటే మేము చెప్పాము, సార్ జీవో అయితే ఉంది 186, కానీ దాని ఎఫెక్ట్ ఏమాత్రము లేదు, అందుకని మేము దాని మీదే చేస్తున్నాము. చాలామంది కొంతమంది పెన్షనర్స్ వాళ్ళకున్న బాధ్యతల వల్ల మెడికల్ ఎయిడ్ దొరకక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పెన్షనర్స్లో. కాబట్టి దయచేసి మాకు మెడికల్ ఎయిడ్ కావాలి. మీరు ఇచ్చే మెడికల్ అలవెన్స్ 600 వల్ల మాకు జరిగేది ఏమీ లేదు. కాబట్టి దయచేసి మాకు ఇలా స్కీమ్ పెట్టండి. కావాలంటే మా దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకోండి, మీరు కూడా సేమ్ అమౌంట్ కాంట్రిబ్యూషన్ వేసి సపరేట్ ట్రస్ట్ పెట్టి అధికారులని, మళ్ళీ ఉద్యోగస్తుల్ని, మళ్ళీ అందులోనే పెన్షనర్స్ని ఒక కమిటీ పెట్టమని అడిగాము. దానికి ఆయన పాజిటివ్గా స్పందించారు. ఆయన స్పందించిన 6 నెలల లోపలే మాకు ఇలాంటి వాగ్దానం నిన్న రావడం అనేది మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. తెలంగాణ రాష్ట్ర పెన్షనర్స్ తరఫున, ఉద్యోగస్తుల తరఫున, అందరి తరఫున కూడా ఈ ప్రభుత్వానికి మేము మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.